ఎస్ బాలకోటే గారు, సార్ నా వాయిస్ సార్ వినిపిస్తుందా? నమస్తే. సార్ నా వాయిస్ ఎస్ నమస్తే సార్. మనము అంటే ఇవాళ అంటే జీవీ రెడ్డికి సంబంధించిన రాజీనామాని కేవలం రాజీనామాలాగా కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆ చర్యలకు అడ్డం పడుతున్న ఐఏఎస్లకి ఇంకా వంట పాడుతున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు దాన్ని? సార్ నమస్తే. సార్ నా వాయిస్ ఓకే కదండి? ఎస్ మీ వాయిస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు నా చాలా సుపరిచితుడు, నాతో కలిసి ఉన్న వ్యక్తి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి గారు, ప్రజా రాజధాని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులుగా నేను కూడా కార్యరంగంలో కలిసి కొట్లాడాం, చాలా కష్టపడ్డాం, చాలా వ్యతలకు గురయ్యాం. అలాంటిది జీవీ రెడ్డి గారికి మొదటి జాబితాలో కాకపోతే రెండో జాబితాలో కూటమి ప్రభుత్వం గుర్తించింది, ఫైబర్ నెట్కి చైర్మన్గా చేసింది. సరే మాలాంటి వాళ్ళు అలాంటి గుర్తింపు కూడా నోచుకోలేకపోయాం, మాకు ఎలాంటి గుర్తింపు లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది అయినా కూడా పరిపాలనలో ఆనాడు ప్రజా రాజధాని అమరావతి కోసం రణశంఖం పూరించి అసువులు బాసి పాదయాత్రలు చేసి హీంకారాలు చేసిన ఏ అమరావతి ఉద్యమకారుడికి అందులో బహుజన కులాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకైతే గుర్తింపేం లేదు. ఇప్పుడు మీ రోజున జీవీ రెడ్డి గారికి అన్యాయం జరిగింది అని అంటున్నారు. మాకు ఆల్రెడీ అన్యాయమే జరిగింది, మాకేం న్యాయం అయితే జరగల. కాకపోతే ఏంటంటే ఈరోజు జీవీ రెడ్డి గారు రాజీనామా చేయగానే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా శ్రేణుల నుంచి కానీ ఇతర మీడియా శ్రేణుల నుంచి కానీ నాకు తెలిసి ఏంటంటేనండి, అంటే నేను కూటమి ప్రభుత్వంలో లేను, కానీ పోరాటం అంటే ఆవేశం కావాలి, ఆక్రోశం కావాలి. పరిపాలన అంటే ఓర్పు కావాలి, సమన్వయం కావాలి. జీవీ రెడ్డి గారు పాత్రికేయ సమావేశం పెట్టి ఐఏఎస్ అధికారులను విమర్శించటమే కూటమి ప్రభుత్వం దృష్టిలో, పెద్దల దృష్టిలో ఆయన చేసిన తప్పిదంగా భావించారని నేను భావిస్తున్నా. దాని మూలానే ఆయనను ఎలాంటి ప్రెస్ మీట్లు, బహిరంగ ప్రెస్ మీట్లు ఐఏఎస్ అధికారుల మీద బహిరంగ ఆరోపణలు చేయటం ద్వారా ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, ప్రభుత్వం బోనెక్కుతుందనే ఒక సందేశాన్ని గట్టిగా జీవీ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం మూలాన ఆయన కాస్త కలత చెంది టోటల్గా పదవికి పార్టీకే రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా జీవీ రెడ్డి గారు చాలా చదువుకున్న వ్యక్తి, మంచి నడవడిక వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి. ఆయన ఏదో ఈ ఫైబర్ నెట్ ప్రక్షాళన చేద్దాం, దీన్ని కొద్దిగా బాగు చేద్దాం అని చెప్పేసి ఆయన భావించాడు. ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా సహేతుకమైనవే, ఏది కూడా అబద్ధం కాదు. ఆయన మూలాన ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనే చెప్పాడు 410 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళ పనిపాటలు కూడా ఆ ఎమ్మెల్యే దొడ్లోనో ఎమ్మెల్యే కొట్టంలోనో పనిచేస్తుంటే జీతాలు తీసుకుంటున్నారంట. అవును, అటువంటి వాళ్ళని 410 మందిని రిమూవ్ చేసినా కూడా 3 నెలలైనా కూడా దానికి సంబంధించిన ఎండి వాలీలు స్పందించలేదు. తిరిగి 1,50,00,000 రూపాయలు వాళ్ళకి జీతాలు పే చేశారు, మళ్ళీ ఈ నెల కూడా పే చేయాల్సి వస్తుంది. రెండోది ఆర్జీవీకి ఇచ్చిన పేమెంట్కి సంబంధించిన నోటీసు కూడా ఇవ్వలేకపోయారు. ఇది ఒక మహా సంకల్పానికి సంబంధించిన ఫైబర్ నెట్ దాదాపు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన యాన్యువల్ దాని రెమ్యునరేషన్, దాని యొక్క ఆదాయం ఉంటే దాన్ని 250 కోట్లకే 200 కోట్లకి దిగజార్చారు. ఏనుగు లాంటి ఫైబర్ నెట్ ని పీనుగొని చేశారని ఒక ఆవేదనతో ఆయన కలత చెందిన మాట యథార్థం. మరి ఇలాంటి పరిణామం జరగటం అయితే కొద్దిగా బాధాకరమే. జీవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుండేది అనేది మాలాంటి వాళ్ళం కూడా ఆశించాం. ఆయన రాజీనామా చేయొద్దని కూడా చాలా మంది మిత్రులు చెప్పారు. నిజానికి శనివారమే రాజీనామా చేయాలి. ఆయన శనివారం ఆగాడు, ఆదివారం ఆగాడు, సోమవారం మాత్రం ఆయన ఆగలేకపోయాడు. అంటే ఆయన యొక్క తరహా మనస్తత్వం అది. దీనికి ఏంటంటే చాలా మంది చాలా పేర్లు పెడుతూ ఉంటుంటారు. జీవీ రెడ్డి గారి వెనక ఇంకొక అదృష్టహస్తం ఉందా, అసలు జీవీ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు, జీవీ రెడ్డి గారు ఎవరెవరు పరిచయం, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పని చేశారని చెప్పి చాలా అంటుంటారులే కానీ
అవన్నీ వాస్తవం అని చెప్పేసి నేనైతే నమ్మను. కానీ ఆయన ఇక్కడ అంటే బహిరంగంగానే బాలకోటే గారు ఇక్కడ పార్టీ సమావేశం పెట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు జీవీ రెడ్డి మొదటి రాజీనామా అది కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోపు ఆయన ఉద్దేశము సరే మేబీ మీరు అన్నట్టుగా ఆయన తీసుకునే డిసిషన్ కానివ్వండి అది ఆ తీసుకునే సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరుని సరే కొంచెం పక్కన పెడితే ఏంటంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు అందరూ మొదటి నుంచి కోరుకుంటోంది గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి వాటిని తెర మీద తీసుకొచ్చే వాళ్ళు కావాలి అందులో ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ అనేది మీకు తెలుసు ఆ కేసు ద్వారానే చంద్రబాబు నాయుడు ఇవాళ కటకడల పాలైన పరిస్థితుల్లో దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి సహకారం అందించకపోవడము 95 లాంటి చంద్రబాబు నాయుడిని చూస్తాము అని అంటే మళ్ళీ ఏమైనా అటువైపుగా అంటే ఏది అధికారుల పాలన వైపు ఏమైనా వెళ్తున్నారా ప్రజాపాలన వైపు కాకుండా అధికారులు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారన్న అనుమానం కూడా చాలామందిలో వస్తుంది సో దానికి వ్యతిరేకత వినిపిస్తోంది దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది స్కిల్ స్కామ్ కేసులోనండి. ఫైబర్ నెట్ కేసు ఉందలే కానీ అరెస్ట్ చేసింది మాత్రం స్కిల్ స్కామ్ కేసు. కూటమి ప్రభుత్వం చెప్పింది కూడా ఏంటంటే గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన లోపాలను వెలికి తీయాలనే చెప్పింది. జీవీ రెడ్డి గారు ఆ పనే చేశారు. ఇంకోటి మాట ఏంటంటే అసలు ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా మాట వింటలేదని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మరి అలాంటి మాట వినని అధికారులను దగ్గర పెట్టుకొని మరి అధికారుల మీద విమర్శ చేస్తే నాకు తెలిసి జీవీ రెడ్డి గారు ఆకస్మికంగా చేసిన ఆరోపణ కూడా కాదండి. ఇది ఎక్సర్సైజ్ చేస్తే ఉంటాడు. అవును మరో మంత్రి దృష్టికి తీసుకెళ్ళకోకుండా ముఖ్యమంత్రి తీసుకెళ్ళకోకుండా సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళకోకుండా అంత ఆగమేఘాల మీద ఆవేశపడిపోయి నిర్ణయాన్ని ప్రకటించే అంత తొందరపాటు దూకులు కలిగిన వ్యక్తిగా నేనైతే భావించను. ఆ ప్రెస్ మీట్ కూడా ఆయన అన్నారు కదా మినిస్టర్ వచ్చారు మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన చెప్పినా ఇక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నది ఆయన ఆక్రోశం. ఆయనకి కాస్తో కూస్తో పరిణతి ఉంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, తెలుగుదేశంలో చేశాడు. నిజానికి ఆయనకు కూడా మాకులాగానే ఎమ్మెల్యే సీటు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక వ్యయ ప్రయాసాలతో ఆ ఎమ్మెల్యే సీట్ను కూడా ఆయన కాదనుకున్నాడు. నాకు చాలా స్నేహితులండి. నేను 2-3 సార్లు ఆయన కార్యాలయానికి వెళ్ళాను. ఈ మధ్య కర్ణాటక నుంచి నా మిత్రులు లేదా చంద్రబాబు నాయుడు గారి క్యాలెండర్ తెస్తే ఆయన కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాను. అంత తొందరపాటు వ్యక్తి అయితే కాదు. మొత్తంగా ఏంటంటే కలత చెంది అలా తలొగ్గి ఉండటం అనేది ఇక ఆయన తట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చినట్టున్నాడు. ఉండి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు. మాకు గనుక ఇలాంటి ఆలోచన చేస్తున్నాడని ముందుగా కనుక తెలుసుంటే మాత్రం తప్పనిసరిగా జీవీ రెడ్డి గారిని రాజీనామా చెయ్యొద్దనే కోరేవాడు నాబోటోడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి, దీని ప్రభావం మాత్రం అంటే జీవీ రెడ్డి గారి రాజీనామా తర్వాత మీరు అన్నట్టుగా మొత్తం టీడీపీలో ఉన్న చాలా క్యాడర్ కానివ్వండి లేకపోతే అసంతృప్తితో ఉన్న వాళ్ళు లేకపోతే అనుకున్నట్టుగా జరగట్లేదని భావిస్తున్న వాళ్ళు వన్ సైడెడ్గా సపోర్టివ్గానే అంటే జీవీ రెడ్డికి సపోర్టివ్గానే చాలామంది వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గమనించాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గుర్తుంచుకోవాలండి. ఒక జీవీ రెడ్డి అనే అంశం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత ఏ శక్తులకైతే ప్రాధాన్యత ఇవ్వాలో పరిపాలనలో భాగం ఇవ్వాలో ఆ శక్తులన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అందులో ప్రధానంగా మాలాంటోళం కూడా ఉన్నాం. అక్కడే దారి తప్పింది. ఏ కాడికి 3 పార్టీలు కూటమి కలిసినాయి కాబట్టి 20:30:60 అనే నామ్స్లోకి పోతున్నారు తప్ప నాడు కష్టపడ్డది ఎవరో నాడు శ్రమ పడ్డది ఎవరో ప్రజల్లో భాగమైన వాళ్ళు ఎవరో వాళ్ళని దగ్గర తీసుకుంటే బాగుంటుందనే ఒక భావం అయితే కూటమి ప్రభుత్వం ఎక్కడ కనిపించడంలా. అంటే ఈ మాట అంటానికి కూడా తప్పేం కాదు. ఉండమాట అంటానికి ఉలికెందుకు నాకు మాత్రం. ఏడాది పరిపాలన జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఉన్నాం సార్. వేర్ ఇస్ ద బాలకోట అంటే బాలకోట ఈజ్ ద ఆన్ ద రోడ్. రహదారి మీద ఉన్నాం. 14 సార్లు అవసరం అయ్యాం. ఆర్థికంగా ధ్వంసం అయ్యాం. చాలా చేసినోడు ఏం లేడు. ఆఖరికి మా సామాజిక కులాలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తే కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా పెట్టుబడి మేమే కదండి. వల్లభనేని వంశీ అరెస్ట్కి పెట్టుబడి ఎవరు? సత్యవర్ధన్. అతను ఒక దళితుడు. ఇప్పుడు వైకాపా పార్టీకి అరాచకాలకు పెట్టుబడి ఎవరు? డాక్టర్ సుధాకర్. అతను ఒక దళితుడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను ఒక దళితుడు. అబ్దుల్ సలాం అతను ఒక మైనార్టీ. డాక్టర్ అచ్చన్న అతను ఒక దళితుడు. ఈ రాష్ట్రంలో ప్రాణాలు పోయినా మానాలు పోయినా మావే కదండి. కాబట్టే కదా ఓటర్లో అంత తిరుగుబాటు వచ్చింది. మరి ఆ సామాజిక కులాలకు న్యాయం ఎక్కడ? ఈ ప్రశ్న కూడా పెద్ద ఎత్తున చర్చకుంది.
అవును అవును. కాకపోతే జాలాది రాజారావు గారిని ఒక రచయిత అంటాడు, కోత నేర్చినోళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి అరిచినోళ్ళు కాకులు అంటారనని. మా కాకులు గోల అయితే పెద్దగా వినిపించదు, ఉమ్, కోకిలకి ఎక్కడ గాయమైనా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ yes. పర్యవసానంగా, వీటన్నిటి పర్యవసానంగానే ఈ అసంతృప్తి వస్తుంది. ఉమ్, ఇప్పుడు గత 5 ఏళ్ళు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసిన హననం మీద పెద్దగా చర్యలు లేవు, అరకొర తప్ప. కొడాలి నాని గారి మీద చర్యలు లేవు, రోజా గారి మీద చర్యలు లేవు, ఉమ్, శ్రీరెడ్డి మీద చర్యలు లేవు, ఆర్జీవి మీద చర్యలు లేవు, పోసాని కృష్ణమురళి మీద చర్యలు లేవు, అమెరికాలో ఉన్న పంచి ప్రభాకర్ మీద చర్యలు లేవు, వివేకానందరెడ్డి హత్య మీద చర్యలు లేవు. ఇవన్నీ కూడా ఒక అసంతృప్తికి దారితీస్తుంది. ఒక జీవీ రెడ్డే కాదు బేస్. అవును. అయితే ఇక్కడ అంటే ఇంకొక పాయింట్ మీరు అన్నట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ఇప్పుడు చర్యలు తీసుకునే క్రమంలో మీరు అన్నట్టు ఆర్జీవీనో లేకపోతే మరికొద్ది మందిని దీనికి ఈ ఇష్యూని బేస్ చేసుకొని వాళ్ళందరినీ కార్నర్ చేసే అవకాశం ఉంది, లేదా నిజంగానే కటకటాలు పాలు చేసే అవకాశం ఉన్న సందర్భంలో దాన్ని ఉపయోగించే ప్రయత్నం జీవిరెడ్డి చేస్తున్నారు. కానీ దానికి సహకరించని ఏదైతే అక్కడ ఉన్న బ్యూరోక్రసీ ఏదైతే ఉందో అది సరే బయటకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టడం తప్పే. కానీ ఆయన మీద చర్యలు లేకుండా ఇక్కడ సముదాయింపులో లేకపోతే బుజ్జగింపులో జరిగాయి, లేదా హార్ష్గానే చెప్పారు, అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు అనే విషయంలోనే అందులోనే వాళ్ళు కలత చెందారు అన్నది. అంటే ఆ బాధ ఏమైనా ఉందంటారా? నేను వీళ్ళ మీద చర్యలు తీసుకొని కొద్దిమందిని కనీసం ఆ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను అన్యాయాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం కానివ్వండి, ఆ బాధ్యులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేసులు పెట్టే అవకాశం ఉన్నప్పుడు దానికి సహకారం దొరకట్లేదు అన్న బాధ ఏమైనా జీవిరెడ్డిలో ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జీవీ రెడ్డిని ఆర్జీవిని అరెస్ట్ చేయాలని కోరిక కూడా జీవీ రెడ్డి కోరలేదండి, నోటీస్ ఇవ్వమన్నాడు. అవును. అతను తీసిన సినిమాకి అత్యధిక రెన్యూమరేషన్ ఇచ్చి ప్రజల సొమ్ముని దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఆయన విచారణలో తేడతెల్లం అయితే నోటీస్ ఇవ్వమన్నాడు అంతే. ఆ నోటీసు కూడా సంబంధిత అధికారి ఇవ్వాల. అవును. ఇక నోటీసు కూడా ఇప్పించలేని కాడికి రేపు నేనేం సమాధానం చెప్తా? ఆయన ఆ ప్రెస్ మీట్లో మాట అన్నాడు, ఈ రోజు ఇలాంటి విషయాలు నేను గనక బహిరంగంగా చెప్పకపోతే రేపు ఈ ఆంధ్రజ్యోతి విలేకరో ఈనాడు విలేకరో నన్ను నెలేసి మీరు వచ్చిన తర్వాత ఎన్ని మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అనే మాట కూడా ఆయన అన్నాడు. అందుకని కొంత ప్రక్షాళన చేద్దాము, కొంత బాగు చేద్దామనే ఒక స్థిరత్వం కలిగి, కొద్దిగా మానసికమైన స్థిరత్వం కలిగిన భావాలు, స్వతంత్రమైన భావాలు కలిగిన వ్యక్తులు ఇలా ఉండాలి అని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందో అలా ఇబ్బంది పడ్డాడు. నాకు తెలిసేందంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ఒక సమన్వయంతో దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్తే బాగుండేది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయగానే ప్రభుత్వం రాజీనామాను ఆమోదించింది. అవును. పనిలో పనిగా ఆ ఐఏఎస్ అధికారిని కూడా బదిలీ చేసింది. అవును. ఐఏఎస్ అధికారిని బదిలీ చేయటం మూలానేమో ఆరోపణలు యథార్థమని అంగీకరించింది. జీవీ రెడ్డిని రాజీనామాని ఆమోదించడం ద్వారానేమో ఇలాంటి స్వతంత్రమైన భావాలను వ్యక్తం చేయకూడదనే సందేశాన్ని కూడా పంపింది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. పార్టీ నిజంగా అధికారిని కనుక ముందు సస్పెండ్ చేసినట్టయితే జీవీ రెడ్డి గారు రాజీనామా చేసేవాళ్ళు కాదేమో. అవును. ముందు జరగాల్సింది వెనక జరిగింది, వెనక జరగాల్సింది ముందు జరిగింది. కానీ ఈ సందర్భంలో అంటే వైసీపీ ఒక గేమ్ ఆడే ప్రయత్నం చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ టీడీపీ సోషల్ మీడియాతో పాటు కొద్దిగా న్యూట్రల్ టీడీపీ సపోర్టర్స్తో పాటు ఇవాళ వైసీపీ సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయిపోయింది. జీవీ రెడ్డికి జరిగిన అన్యాయము, ఈ అన్యాయం జరిగే క్రమంలో ఒక రెడ్డి కులస్తుడిని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ మళ్ళీ ఒక సామాజిక వర్గాన్ని మధ్యలో తీసుకొచ్చేసి ఆ గేమ్ కూడా ఆడే ప్రయత్నం చేస్తుంది. సో వీటిని గమనించాల్సిన అవసరం లేదంటారా టీడీపీ పార్టీకి? తప్పనిసరిగా సార్, ప్రభుత్వం మీద ఒక మైనస్ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు, అది నిజమైనప్పుడు అది ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీకి జమ అవుతుంది. మేము ఆ రోజున ప్రజా రాజధాని అమరావతి ఉంచాలి అని అన్నాం. మేమైతే తెలుగుదేశం పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా కాదు. కానీ అమరావతికి కన్సల్ట్ అయి ఉద్యమం చేస్తే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కానీ మా పోరాటం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైంది, కూటమి పార్టీకి అనుకూలమైంది, ప్లస్ అయింది. అవును, అనుకూలమైంది. అంటే ఏ శక్తి పోరాడినా మేమే కాదండి, ఆంధ్రప్రదేశ్లో సిపిఐ పోరాడింది, సిపిఎం పోరాడింది, బహుజన సమాజ్ పార్టీ పోరాడింది, కాంగ్రెస్ పార్టీ పోరాడింది, అంగన్వాడీ టీచర్లు పోరాడారు, ఆశా వర్కర్లు పోరాడారు, ఉపాధ్యాయులు పోరాడారు, విశాఖ ఉక్కు కార్మికులు పోరాడారు. ఈ పోరాటాలు మొత్తం కూడా వెరసామైంది. కూటమి పార్టీకి 124 సీట్లు వచ్చినాయి. అవును. ఇప్పుడు 124 సీట్లు రావడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు ఆ పార్టీలు?
మా 3 పార్టీలే ఏకైక కారణం అంటారు. కాదు కాదు రాజకీయ గేమ్ కోణం కాదు చేంజర్ కదా. అంటే ఏం చెప్తారు? అవును. హూ ఈజ్ ద గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ది గేమ్ చేంజర్, లేదా టీడీపీ ఈజ్ ది గేమ్ చేంజర్, బీజేపీ ఈజ్ ది గేమ్ చేంజర్ అంటారే తప్ప పోరాటాలు చేసిన ప్రజారాజధాని అమరావతి ఉద్యమకారులు అని అనరు కదా, అవును. లేదా ఆశావర్కర్లు అనరు కదా, ఇందా నేను చెప్పినట్టుగా నా డాక్టర్ సుధాకర్ ఇస్ ద గేమ్ చేంజర్ అని అనరు కదా. అవును. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఏదన్నా మైనస్ వచ్చినా ఈరోజు నేనే మాట్లాడుతున్నాను సార్, నేను మాట్లాడుతున్నా. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధం చేసిన ఒక యుద్ధ వీరుడుగా మాట్లాడుతున్నా. అవును. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగల. వీఆర్ ది ఆన్ ద రోడ్. సో రాజధాని అమరావతి మీద మహిళల మీద పెట్టిన కేసు ఏ ఒక్క కేసు ఎత్తేలా వాళ్ళు కోర్టులు తిరుగుతూనే ఉన్నారు. వీటికి రాజధానికి నిధులు వస్తున్నాయి తప్ప రాజధానిలో భూములు ఇచ్చిన రైతుకు మేలు జరిగిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేదు. నేను అక్కడ అభివృద్ధి జరగబోతోంది, అమరవీరుల స్తూపం కొడుతున్నా, అభివృద్ధి జరగబోతోంది, తద్వారా వాళ్ళ లాభం వస్తుంది అన్నదే ఒక ఆశ కదా. అభివృద్ధి జరిగిన తర్వాత వస్తుంది, మరి ఇప్పుడు భూ తినాలి కదా. అవును. అవును. ఇప్పుడు ఎండమంటారా? అయితే ఇప్పుడు ఎన్నుకోలేరు కదా. అవును, మీరు అన్నట్టు ఉద్యమ నేతలు అక్కడున్న కాదండి ఒక మాట, అక్కడున్న భూముల్ని బ్యాంకులు కూడా తనఖా పెట్టుకోవట్లా. సిఆర్డిహెచ్ ప్లాట్ని తనఖా పెట్టుకొని లోన్ ఇవ్వట్లేదండి. ఓకే, ఇంకా లాభం ఎక్కడ వచ్చింది? వాడు ఏం తినాలి, ఆడి పిల్లకి ఏం కట్నం ఇవ్వాలి, ఆడి పెళ్లిళ్ళు ఎట్ట చేయాలి పిల్లలకే. మళ్ళీ 5 ఏళ్ళు ఆగాల. మొన్నటిదాకా తడిశారు, 5 ఏళ్ళు అడవి పెరిగింది అమరావతిలో, అడవిని పెంచారు. ఇప్పుడు ఉంటుంది కదా సార్, ప్రతోడికి కడుపు ఒకటి ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, బతుకుదెరువు ఉంటుంది. అవును. అంటే ఆ కోణాన్ని కూడా చూడాలి కదా అంటున్నా. మరి నేనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మరి ఇప్పుడు యథార్థం చెప్పకపోతేనేమో ఒక బాధ. నాకు తెలిసేందంటే ఇప్పుడు ప్రభుత్వాధినేతలు ఇలాంటి యొక్క హితవులని స్వీకరించాలి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు నాడు స్వీకరించాలా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు నాడు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా గంటని ఒకడు, అరగంటని ఒకడు, 100 వీడియోలు ఒకడు, బౌబోబు అని ఒకడు, పిచ్చిగా మాట్లాడినా, కొడాలి నాని మాట్లాడినా, వల్లభనేని వంశీ మాట్లాడినా, రోజా గారు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కంట్రోల్ చేయలా. ఇది తప్పు అని అనలా. వెరసి ఏమైందంటే ఆయన బటన్ నొక్కుడు కంటే ఈ నొక్కుడు ఎక్కువైపోయింది. ఆయన చాలా మైనస్ తెచ్చింది. ప్రజల్లో ఏవగింపు అవన్నీ క్రియేట్ అయినాయి. కరెక్ట్ మీరు అన్న పాయింట్. ఏవగింపు. ఇప్పుడు రాజు ఒక్కడు మంచోడు ఉంటే కుదరదండి. అవును. రాజు దగ్గరుండే మంత్రులందరూ మంచోళ్ళు కావాలండి. అవును. ఆ మంత్రుల దగ్గర ఉండే పరిపాలకులు, సైన్యం అంతా పంచుకుండాలి. ఇప్పుడు నేను మాట చెప్తా, సేనల చెదిరిన సేననాథుడిది తప్పు, ఆలమందల చెదిరిన పశువుల కాపరిది తప్పు. ఇప్పుడు ఆవులు చెదిరిపోయింది అనుకోండి, దాన్ని కాసేవాడి తప్పు. అవును. సైన్యం చెదిరిపోయింది అనుకోండి, సైన్యాధ్యక్షుడి తప్పు. ఈ రోజున ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వం మీద ఇబ్బంది పడుతుంది, ఆరోపణలు వస్తున్నాయి అంటే ఆ పరిపాలకుడిదే తప్పు అవుతుంది. అవును. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేనేంటంటే జీవీ రెడ్డి గారి మిత్రుడిగా అది తొందరపాటు అని మనం అంటున్నాము. ఆయన అయితే తొందరపాటు అనే మాటను కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేడు. కొంత సంయమనంతో ఆలోచించి, సమన్వయంతో ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉంది. పరిపాలన ఎప్పుడు కూడా యథా రాజా తదా ప్రజలా ఉండకూడదండి. అవును. ఒక కొంగొత్తగా ఉండాలి, కొంగొత్త మకరందం ఉండాలి. మేము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా అదే ఆశించాము.